టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఒక టెన్స్ లో స్ట్రక్చర్, టెన్సెస్, స్ట్రక్చర్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఇండికేటర్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనం 3 టెన్స్లు ఉన్నాయి. 3 టెన్సెస్ లో ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ చెప్పుకున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మనకి హెల్పింగ్ వెర్బ్స్ డూ గానీ డస్ గానీ ఉన్నవి. ఈ డూ డస్ అనేవి నెగటివ్ సెంటెన్సెస్ కి, క్వశ్చన్స్ కి ఎక్కువగా ఉపయోగపడతాయి. రెండోది మెయిన్ వెర్బ్. ఇందులో మనకు మెయిన్ వెర్బ్ ఏముంటది? V1 ఫామ్ అని చెప్పాను. గో, ఈట్, డూ, టాక్, వాక్. ఇక్కడ ఇండికేటర్స్ ఆల్వేస్, యూజువల్లీ, ఆఫన్, సమ్ టైమ్స్, రేర్లీ, నెవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, నార్మల్లీ, typically, generally, on Friday, on any other day of the week at 8 a.m. or any other day of the week at 8 a.m. or any other time in the morning, afternoon, in the evening. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. I go to college usually. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈస్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. హెల్పింగ్ వెర్బ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈస్, యామ్, ఆర్. ఇందులో మనకి మెయిన్ వెర్బ్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఉంటుంది. అంటే రైటింగ్, వాకింగ్, టాకింగ్, స్లీపింగ్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ ఇది ఇండికేటర్స్. నౌ, అట్ ద మూమెంట్, కరెంట్లీ, రైట్ నౌ, అట్ ప్రెసెంట్, just now, this week, this year, this day, nowadays. Another example చూద్దాం. I am preparing for DSC now. Raju is sleeping at this moment. They are going to village right now. At present we are watching TV. This week we are going to visit Hyderabad. So ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతున్నాయి. స్ట్రక్చర్ ఉంది, మెయిన్ వెర్బ్ ఉంది, అలాగే ఇండికేటర్స్. థర్డ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూస్తే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్స్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. దీంట్లో మెయిన్ వెర్బ్ రిటర్న్ V3 ఫామ్. థర్డ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఈస్ యూజ్డ్ హియర్. ఇందులో మనకు మెయిన్ ఇండికేటర్స్ ఆల్రెడీ, yet, just, recently, lately, since, అంటే since morning, since last week, for 2 hours, for 3 hours, up to now, so far, till now, ever. Have you ever traveled abroad? Never. I have never eaten so this morning, this afternoon, this year, in the past few days, in the past few weeks, in the past few months. Present tense లో చివరిగా present perfect continuous tense లో మనకి ఏమున్నాయి? have been or has been plus V4. ఇది స్ట్రక్చర్. have been or has been అనేవి హెల్పింగ్ వెర్బ్స్. ఇందులో మనకు రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్ గా ఉంటుంది. for expresses period of time, indicator. I have been studying for 3 hours. since expresses point of time. I have been studying since morning. ఇందులో ఇంకా చూడండి, all emphasizes the entire duration, all the day long, all the week along, all the month along, all the year along. They have been constructing the buildings. కాబట్టి ఇవి ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో స్ట్రక్చర్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఇండికేటర్స్. ప్రజెంట్ కంటిన్యూస్ లో స్ట్రక్చర్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఇండికేటర్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్, మెయిన్ వెర్బ్, హెల్పింగ్, ఇండికేటర్స్. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో స్ట్రక్చర్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఇండికేటర్స్. మూడోది మరి మరొకటి ఈ టెన్స్ లో చెప్పుకుందాం, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వెర్బ్ టు ఆబ్జెక్ట్. ఇందులో హెల్పింగ్ వెర్బ్ డిడ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి హెల్పింగ్ వెర్బ్ డిడ్, మెయిన్ వెర్బ్ రోడ్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఈస్ యూజ్డ్ హియర్. ఇందులో మనకున్నటువంటి టైం ఇండికేటర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అనేవి ఇండికేటర్ గా మనకు కనబడుతూ ఉంటాయి. 5 minutes ago, 2 hours ago, 2 days ago, in 2010, in the 1990, on Monday, on July 4th, at 5 o'clock, at midnight. ఇవన్నీ మనకి ఏంటివి? ఇండికేటర్. డ్యూరింగ్ ద సమ్మర్, డ్యూరింగ్ ద వార్, డ్యూరింగ్ ఆర్ when I was a child, I loved playing outside. Then 10, at that time. ఇవన్నీ మనకు టైం ఇండికేటర్స్ అన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్న ఇండికేటర్స్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 5 minutes ago, 2 hours ago, 3 days ago అనేవి in 2010, in 1990, at 5 o'clock, at 5 o'clock, at midnight. ఇవన్నీ ఇండికేటర్స్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత భాగంలో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి? వాజ్ ఆర్ వర్ ప్లస్ వెర్బ్ 4 ఉంటది. ఇందులో మెయిన్ వెర్బ్ వచ్చేసి రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్. రాజు వాస్ గోయింగ్, హీ వాస్ గోయింగ్, షీ వాస్ గోయింగ్, ఇట్ వాస్ ప్లేయింగ్, దే వర్ డాన్సింగ్, షీ వాస్ ఈటింగ్,
అనేవి మనకు టెన్సెస్ సెంటెన్సెస్ అనమాట. సో ఇక్కడ మనకు కనపడేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ గానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏంటంటే వైల్, వెన్, యాజ్, అట్ దట్ మూమెంట్, అట్ ద టైమ్ అనేవి పాస్ట్ టెన్స్ లో మనకు ఉన్నటువంటి టైం ఇండికేటర్స్. ఈ వీడియో ద్వారా మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే సింపుల్ పాస్ట్ లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ అనగా సింపుల్ పాస్ట్ ను మనం చూసుకున్నాము. పాస్ట్ కంటిన్యూస్ ను ఇప్పుడు చూద్దాము. పాస్ట్ కంటిన్యూస్ లో ఏముంది? హెల్పింగ్ వెర్బ్, రైటింగ్ అనేది హెల్పింగ్ వెర్బ్. మెయిన్ వెర్బ్ వాస్ ఆర్ వర్ ప్లస్ V4 అనేది కంటిన్యూస్ అనమాట. సో వైల్, వెన్, యాస్, at the moment, at the time, just then, meanwhile, at the time, during, 10, in the middle of the time expresses present past continuous tense అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి టైం ఎక్స్ప్రెషన్స్. at 5 o'clock yesterday, at last at 10 p.m. on Friday morning in July 2019, at the beginning of the year. frequency or expresses ఇవి టైం ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాగే ఫ్రీక్వెన్సీని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఆల్వేస్, కాన్స్టాంట్లీ, కంటిన్యూస్లీ, రిపీటెడ్లీ, సైమల్టేనియస్లీ అనే యాక్షన్స్ కూడా మనము సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ను వాడుకుంటాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏంటిది? హ్యాడ్ ప్లస్ V3. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏంటిదమ్మా? ఇందులో హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్, మెయిన్ వెర్బ్ రిటర్న్, ఆల్రెడీ, జస్ట్, ఎట్, బిఫోర్, బై ద టైమ్, యాజ్ సూన్ యాజ్, అంటిల్, టిల్, ప్రయర్ టు, ప్రీవియస్లీ, బై 5 o'clock yesterday, బై ద ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో స్ట్రక్చర్ చూద్దాం. హ్యాడ్ బీన్ ప్లస్ V4. దీంట్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ బీన్ అనేది, మెయిన్ వెర్బ్ వచ్చేసి రైటింగ్, ఫర్ ఆర్ సిన్స్ అనేవి మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఫర్ 5 years, since 2010, until last year, up to that moment, by the time I was, for hours, for days, for weeks, for months, for year అనేది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి టైం ఇండికేటర్. విల్ ప్లస్ వెర్బ్ 1. ఇందులో మెయిన్ వెర్బ్ రైట్ అనేది ఉంటుంది. ఈ సింపుల్ పాస్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ దేనికి వాడుకుంటాము అంటే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ ఏ ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్, ఫ్యూ డేస్, 5 ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మొట్టమొదటిగా స్ట్రక్చర్ చూస్తే షాల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3. ఇందులో మెయిన్ వెర్బ్ రిటర్న్ అనేది ఉంటుంది. దీన్ని ఏ సందర్భంలో టైం ఇండికేటర్స్ ఏంటంటే బై నెక్స్ట్ ఇయర్, బై 2025, బై ద ఎండ్ ఆఫ్ ది మంత్, బై ద టైమ్ ఐ ఫినిష్, బిఫోర్ ఐ లీవ్. చివరి దానికి వచ్చేద్దాం. దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ షాల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉంటుంది. మెయిన్ వెర్బ్ వచ్చేసి రైట్, ఫర్ 5 years, సిన్స్ 2020, ఫర్ ద నెక్స్ట్ 3 months, బై ద టైమ్ ఐ రిటైర్, బిఫోర్ ఐ గ్రాడ్యుయేట్. అంటే ఇవి ఫ్యూచర్ లో మనకు ఒక సర్టైన్ పీరియడ్ లో పనిని ముగిస్తాము అనేది తెలియజేస్తుంది. కాబట్టి మరొకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియోలో ఏ ఒక విషయాన్ని కూడా మీరు మర్చిపోకుండా నోట్ చేసుకోండి. జీ ఇంగ్లీష్ అకాడమీ ద్వారా ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఇండికేటర్స్ ఏంటో చూశారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్, అలాగే హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్, ఇండికేటర్స్ ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఉంటుంది. ఇందులో రిటర్న్ అనేది మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఆల్రెడీ, ఎట్, జస్ట్, రీసెంట్లీ, లాస్ట్లీ, సిన్స్ మార్నింగ్, సిన్స్ లాస్ట్ వీక్, ఫర్ 2 hours, ఫర్ 3 hours, అప్ టు నౌ, సో ఫార్, టిల్ నౌ, ఎవర్, నెవర్, దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, దిస్ ఇయర్, ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్, పాస్ట్ ఫ్యూ వీక్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. ఇక్కడ మనకు రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్, రెండవది సిన్స్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 hours, ఐ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. ఈ 2 ఇండికేటర్స్ గా మనకు కనపడుతున్నాయి. మూడవదిగా నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ చూస్తే, సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో హెల్పింగ్ వెర్బ్ డిడ్, ఇందులో మెయిన్ వెర్బ్ రోట్. ఇక్కడ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 5 minutes ago, 2 hours ago, 3 days ago, in 2020, in 1990, on Monday, on July 4th, at 5 o'clock, at midnight, during the summer, during the war, when I was a child, I loved playing outside, then 10, at the time. Next, past continuous tense లో was or were plus మెయిన్ వెర్బ్ అనగా V4 ఉంటుంది. ఇందులో రైటింగ్ అనేది ఉంది. ఇక్కడ వైల్, వెన్ అనేవి మేజర్ గా ఉపయోగపడేటువంటి టైం ఇండికేటర్స్. వెన్ ఐ వాజ్ ఏ బాయ్, వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, మై ఫాదర్ కేమ్, వైల్ ఐ వాజ్ గోయింగ్ అవుట్ సైడ్, ఐ సా an యాక్సిడెంట్. ఇవి మనకు కనపడే మేజర్ థింగ్స్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, రిటర్న్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ ఆల్రెడీ, జస్ట్, ఎట్, బిఫోర్, బై ద టైమ్, యాజ్ సూన్ యాజ్, అంటిల్, till, prior to, previously, by
5 o'clock yesterday, బై ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ అనేవి మనకు మేజర్ గా పర్ఫెక్ట్ టెన్స్ లో కనబడేటువంటి ఇండికేటర్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ చూస్తే హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఇందులో మనకి రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఫర్ అండ్ సిన్స్ 5 hours సిన్స్ 2010 until last year up to last moment by the time I was, for hours, for days, for weeks, for months, for years అనేవి మనకి ఇక్కడ ఇండికేటర్స్. అలాగే ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ ఫ్యూచర్ షాల్ ఆర్ విల్ ప్లస్ V1. దీంట్లో మెయిన్ వెర్బ్ రైట్ అనేది ఉంటుంది. ఐ రైట్ టుమారో, ఐ గో టు హైదరాబాద్ టుమారో, నెక్స్ట్ వీక్ ఐ మీట్ మై ఫ్రెండ్, నెక్స్ట్ మంత్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇది ఐ విల్ విజిట్ వైజాగ్ నెక్స్ట్ మంత్. ఇన్ ఫ్యూ మంత్స్, ఇన్ ఫ్యూ డేస్ we will visit విజయవాడ అనేది మనకేం చూపిస్తుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చూస్తే ఫ్యూచర్ కంటిన్యూ చూడండి, షాల్ బి ఆర్ విల్ బి ప్లస్ V4. ఇందులో మనకు మెయిన్ వెర్బ్ రైటింగ్ అనేది కనిపిస్తుంది. అట్ దిస్ టైమ్ టుమారో, at 5 o'clock next Friday, in a 5 minutes, in a 5 hours, in a 5 days, next year, next week, next month, by the end of the year అనేవి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి టైం ఇండికేటర్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ గాని చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షాల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 అనేది స్ట్రక్చర్. దీంట్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే షాల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడ మెయిన్ వెర్బ్ రిటర్న్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టైం ఇండికేటర్స్ ఏంటంటే బై నెక్స్ట్ ఇయర్, బై 2025, బై ద ఎండ్ ఆఫ్ ది మంత్, బై ద టైమ్ ఐ ఫినిష్, బిఫోర్ ఐ లివ్. లాస్ట్ టెన్స్ గురించి కానీ చూసినట్లయితే ఈ లాస్ట్ టెన్స్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, రిటర్న్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ ఆల్రెడీ, జస్ట్, ఎట్, బిఫోర్, బై ద టైమ్, యాజ్ సూన్ యాజ్, అంటిల్, టిల్, ప్రయర్ టు, ప్రీవియస్లీ, బై 5 o'clock yesterday, బై ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ అనేవి మనకు మేజర్ గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కనబడేటువంటి ఇండికేటర్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ చూస్తే హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఇందులో మనకి రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఫర్ అండ్ సిన్స్ 5 hours సిన్స్ 2010 until last year up to last moment, by the time I was, for hours, for days, for weeks, for months, for years అనేవి మనకి ఇక్కడ ఇండికేటర్స్. అలాగే ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ ఫ్యూచర్ షాల్ ఆర్ విల్ ప్లస్ V1. దీంట్లో మెయిన్ వెర్బ్ రైట్ అనేది ఉంటుంది. ఐ రైట్ టుమారో, ఐ గో టు హైదరాబాద్ టుమారో, నెక్స్ట్ వీక్ ఐ మీట్ మై ఫ్రెండ్, నెక్స్ట్ మంత్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇది ఐ విల్ విజిట్ వైజాగ్ నెక్స్ట్ మంత్. ఇన్ ఫ్యూ మంత్స్, ఇన్ ఫ్యూ డేస్ we will visit విజయవాడ అనేది మనకేం చూపిస్తుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చూస్తే ఫ్యూచర్ కంటిన్యూ చూడండి, షాల్ బి ఆర్ విల్ బి ప్లస్ V4. ఇందులో మనకు మెయిన్ వెర్బ్ రైటింగ్ అనేది కనిపిస్తుంది. అట్ దిస్ టైమ్ టుమారో, at 5 o'clock next Friday, in a 5 minutes, in a 5 hours, in a 5 days, next year, next week, next month, by the end of the year అనేవి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి టైం ఇండికేటర్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ గాని చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షాల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 అనేది స్ట్రక్చర్. దీంట్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే షాల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడ మెయిన్ వెర్బ్ రిటర్న్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టైం ఇండికేటర్స్ ఏంటంటే బై నెక్స్ట్ ఇయర్, బై 2025, బై ద ఎండ్ ఆఫ్ ది మంత్, బై ద టైమ్ ఐ ఫినిష్, బిఫోర్ ఐ లివ్. లాస్ట్ టెన్స్ గురించి కానీ చూసినట్లయితే ఈ లాస్ట్ టెన్స్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. షాల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఇందులో మనకు రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఫర్ 5 years రాజు షాల్ హ్యావ్ బీన్ రీడింగ్ ద బుక్స్ ఫర్ 5 years నెక్స్ట్ కమింగ్ ఇయర్. అలాగే ఫర్ ద నెక్స్ట్ 3 months, బై ద టైమ్ ఐ రిటైర్డ్ ఐ షాల్ హ్యావ్ బీన్ 60 years. బిఫోర్ ఐ గ్రాడ్యుయేట్ ఐ విల్ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ మై ఆల్ వర్క్స్. కాబట్టి ఈ విధంగా మీరు టెన్సెస్ ను ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారాగా మీకు టెన్సెస్ ఏంటో చెప్పాను. టెన్సెస్ లో ఉన్నటువంటి సబ్ టెన్సెస్, స్ట్రక్చర్స్, హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్, అలాగే టైం ఇండికేటర్స్ మాత్రమే చెప్తూ వచ్చాను. మరి కమింగ్ వీడియోస్ లో కూడా ఇంకా అనేకమైన వీడియోలు మీ కొరకు తయారు చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే అనేకులకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.